సినిమా బాగుంది, సూపరు. ప్రభాస్ ఫైట్స్ అయితే సూపరు. సో- ఇదే బాగుంది అస్సలు. ప్రభాస్కి అయితే పూనాకారే మొత్తం. ప్రభాస్ ఫ్యాన్స్ ఓడి ఆగుతారు లోపల, ఓడి ఆగట్లేడు. కీకలు బొబ్బలు సూపర్ అస్సలు. అవి అల్టిమేట్. ఎవ్వడు పని చేయడు ప్రభాస్ ముంగట. అట్లా మొత్తం రక్తం రక్తం, సినిమా మొత్తం రక్తం. ప్రతి ఒక్క సీన్ కూడా క్లైమాక్స్ సినిమాలో. సూపర్ అన్న, ఎలివేషన్స్ అడగనే వద్దు గాను. సూపర్ సూపర్ సూపర్. క్లైమాక్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క సీను క్లైమాక్సే. అవి సుతులాగే డిఫరెంట్ మొత్తం. ఇక్కడ డిఫరెంట్ అంటే డిఫరెంట్. ఫుల్ ఫైట్లు, రక్తం రక్తం సినిమా మొత్తం. 10 ఛత్రపతులతో సమానం ఈ సినిమా. 10 ఛత్రపతిలో సమానం, 10 కేజీఎఫ్లతో సమానం. వెళ్ళాలి కదా బ్రో. క్యారెక్టర్ ఎక్కువ కనిపించకపోయినప్పటికీ పృథ్వీరాజ్ క్యారెక్టర్ కూడా ఫైన్. అది తెలిసిందే ఇక ఆయన పర్ఫార్మెన్స్ గురించి అంతా. సో పృథ్వీరాజ్ క్యారెక్టర్ బాగుంది, అంతా బాగుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ యా. పార్ట్ 2 కూడా కంపల్సరీ ఉంది. యాక్చువల్లీ పార్ట్ 2కి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి పార్ట్ 1 కన్నా. సో ఫైట్స్ కూడా ఓకే ఫైన్ బాగానే ఉన్నాయి. అండ్ సో ఇంకా చెప్తున్నాం కదా, పార్ట్ 2కి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా పెరుగున్నాయి. బికాజ్ స్టోరీ లైన్ కానీ ఏదైనా ట్విస్ట్ కానీ సో ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సో అదే ఎండింగ్ సరిగ్గా ఇవ్వలేదు. అదే చెప్తున్నా కదా, సెకండ్ పార్ట్కి ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగా అలా కొంచెం ఇంకంప్లీట్గా వదిలేసేది అనమాట. సో దట్ ఈస్ వన్ మూవీస్. సో అదే నార్మల్ ఆడియన్స్కి నచ్చుతుంది. కాకపోతే కొంచెం సినిఫైల్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రం కొంచెం అంత ఇదిగా చేయలేదని చెప్పి టాక్ అయితే వస్తుంది. సో యాజ్ పర్ నార్మల్ పర్సన్కి అయితే ఎవ్రీబడి వాళ్ళు దే విల్ లైక్ ఇట్. సో ఓకే.